దేవునికి కృతజ్ఞతలు. అదే రీతి కూడిన మరి విశ్వాసులకి, గ్రామస్తులకి, ప్రత్యేకమైన అందరికీ ప్రభు పెరట వందనాలు, శుభాది వందనాలు తెలియపరుస్తున్నాను. ఒకసారి దేవుని మాటలు మనము చూద్దాం. దేవుడు చక్కగా ఈ సమయంలో మనతో మాట్లాడటం సిద్ధంగా ఉన్నాడు. ఉదయకాల సమయంలో మనం లూకా సువార్త మరి 19వ అధ్యాయము మరి 10వ వచనము అక్కడ చూస్తే చక్కటి మాట ఉంటుంది. ఒకసారి చదువుదాం. నేను చదువుతాను, అందరూ వినాలని మీకు ప్రభు పెరట తెలియపరుస్తున్నాను. నశించిన దానిని రక్షించుటకు మనుషు కుమారుడు వచ్చనని అతనితో చెప్పండి. నశించిన దానిని వెతికి రక్షించుటకు మనుషు కుమారుడును వచ్చనని అతనితో చెప్పుడి. చూడండి దేవుని బిడ్డారా, ఈ మాట దేవుడు మనతో ఎందుకు చెప్పిస్తున్నాడు అంటే, దేవుడు ఏం చెప్తున్నాడు అంటే, రక్షకుడు. దేవుడు ఎవరు? రక్షకుడు. కానీ రక్షకుడు ఎలా రక్షిస్తాడంటే, దేవుడు ఎలా రక్షిస్తాడంటే, ఎంత పెద్ద నువ్వు బాధలు ఉన్నా, ఏదంటే పరిస్థితులు ఉన్నా, సావు బతుకులు ఉన్నా, కష్టాలు ఉన్నా, బాధలు ఉన్నా, ప్రతి సమస్యల నుండి యేసు ప్రభు రక్షిస్తాడు. అందుకనే ఇక్కడ మరి లూకా సువార్త లేఖనాల భాగం ఏం చెప్తుందంటే, నశించడాన్ని వెతికి రక్షించడానికి మనుషు కుమారుడు ఈ లోకానికి వచ్చాడని చెప్పడని రాయబడి ఉంది. అందుకనే ఆ మనుషు కుమారుడు ఎవరంటే తెలుసా? యేసు ప్రభువారు. అందుకనే నశించిపోయే ఆత్మల్ని రక్షించడానికి యేసు ప్రభు వచ్చారు. పాపములో, శాపములో, ఇరుకుల్లో, ఇబ్బందుల్లో కొట్టమిట్టలాడుతున్న వారిని, మరి అప్పుల బాధల్లో, ఆకలి బాధల్లో, కరువుల బాధల్లో ఉన్నవారిని దేవుడు రక్షించడానికి వచ్చారు. చనిపోయిన పరిస్థితి ఉన్న వారిని కూడా వచ్చి బ్రతికించడానికి, కాపాడడానికి యేసు ప్రభు వచ్చారు. అందుకనే ఇక్కడ ఏమంటామంటే, నశించిన దాన్ని వెతికి రక్షించుటకు యేసు మరి నశించదాన్ని వెతికి రక్షించడానికి మనుషు కుమారుడు ఈ లోకానికి వచ్చానని చెప్పమని చెప్పారు. అందుకని ఈ మాటలు మేము మీకు చెబుతున్నాం. మీరు గమనించండి, యేసు ప్రభు రక్షకుడు. యేసు ప్రభు రక్షకుడు. ఆయన ఇమానుయేలు అంటే దేవుడు మనకు తోడుంటాడు. రక్షకుడు యేసు అంటే రక్షకుడు. కానీ అందుకని ఆ రక్షకుని మనము విశ్వసిస్తే, నమ్ముకొని ఉంటే, ఆ దేవుడు ఖచ్చితంగా మనం యేసు ప్రభు నమ్ముకొని యేసు ప్రభుకి నచ్చినట్టు మనం జీవిస్తే ఆ యేసు ప్రభు మనల్ని రక్షిస్తాడు, మనల్ని కాపాడుతాడు, మనల్ని భద్రపరుస్తాడు, మన సమస్యల నుండి, ఇరుకుల నుండి, ఇబ్బందుల నుండి పరిష్కారం ఇస్తాడు. కానీ దేవుడి ఉదయకాల సమయంలో అక్క, చెల్లె, అమ్మ, తల్లి దేవుడు అడుగుతున్నాడు. అన్నా వినండి, దేవుడు అడుగుతున్నాడు. ఈరోజు నువ్వు అందుకని ఎందుకు నశించిపోతున్నారు? ఎవరు నశించిపోతున్నారు తెలుసా? ఈ లోకమంతా పాడైపోయింది. అందుకని ఒక మాట తిమోతి పత్రికలో ఉంది, అక్కడ ఒక చక్కటి మాట. 2 తిమోతి పత్రిక అక్కడ చక్కటి 3వ అధ్యాయము 1వ వచనంలో ఉంటది, చక్కటి మాట ఉంటుంది. ఒకసారి మనం చూద్దాం. దేవుడు ఏమడుగుతున్నాడు అంటే, నశించడానికి వెతికి రక్షించడానికి మరి క్రీస్తు ఇటు లోకానికి వచ్చాడు కాబట్టి అందుకనే దేవుడు అడుగుతున్నాడు. అక్కడ తిమోతి పత్రిక మరి అక్కడ చెప్తుంది చక్కటి మాట. ఒకసారి నేను చదివి మీకు తెలియపరుస్తాను. 2వ తిమోతి పత్రిక 3వ అధ్యాయం 1వ మాట అక్కడ ఏమనుందంటే అంత దినములలో అపాయకరమైన కాలము వచ్చనని తెలుసుకున్నాము. అంత దినములు అపాయకరమైన
కాలము వచ్చి ఉన్నది తెలుసుకున్నాడని ఇక్కడ దేవుడు లేఖనాలు చదివిస్తుంది. అపాయకరమైన కాలం ఏంటంటే తెలుసా? ఒకప్పుడు మనం ఏంటంటే మన ఒకప్పుడు మనకు సారా లేదు, ఒకప్పుడు చెడు అలవాట్లు ఎక్కువ లేవు. కానీ చూడండి దేవుని బిడ్డారా, కానీ ఒకవేళ పెద్దోళ్ళ వారికి లేకపోతే ఏంటి సారా, లేకపోతే సుట్ట, లేకపోతే కాయని తంబకు తినేటోళ్ళు. కానీ ఇప్పుడు ఎలా జరుగుతుందంటే తల్లిదండ్రులు చూసి పిల్లలు కూడా తయారయ్యారు. తల్లిదండ్రులు ఏం చేస్తున్నారు, పిల్లలు కూడా అదే చూసి చేస్తున్నారు. అందుకనే అపాయకరమైన కాలం అంటే ఇదే, అంతకాల దినం అంటే ఇదే, అంతకాలమైన దినం. అందుకనే ఇక్కడ ఏం చెప్తుందంటే మనము గమనిస్తే ఏం చెప్తుందంటే అంత దినంలో అపాయకరమైన కాలం వచ్చున్నది. ఈరోజు చూడండి, అందుకనే చిన్న పిల్లలు కూడా పాడైపోతున్నారు, పెద్దలు కూడా పాడైపోతున్నారు. యవన స్త్రీలు యవనస్తులు దేవుని బిడ్డలారా, ముసలోళ్ళు ముక్కులోళ్ళు దేవుని బిడ్డలారా, ఆ పాపం అనేది అందరికీ పట్టేసింది. ఆ పాపం అనేది వ్యాపుకుంటుంది, ఆ పాపం అనేది మనల్ని పీడిస్తుంది. దేవుని బిడ్డలు గమనించండి. అందుకనే మళ్ళీ తిమోతి పత్రికలో చక్కటి మాట ఉంటది, పాపలను రక్షించడానికి క్రీస్తు యేసు ఇటు లోకానికి వచ్చానని. గమనించండి, ఈరోజు నీ కుటుంబాలు నువ్వు పెళ్లి చేసుకొని పిల్లలకన్ని భార్య పిల్లలతో సంతోషంతో 100 కాలము నేను బ్రతకాలని నువ్వు పెళ్లి చేసుకుంటే చూడండి, తాగుడికి బానిసైపోయి, చెడ్డ అలవాట్లకి బానిసైపోయి, పాపంలో ఆరకట్టబడి, పాపంలో పాపంలో నువ్వు కట్టబడి ఉన్నావు. దేవుని బిడ్డలు గమనించండి, చిన్నోడితో ఎలా మాట్లాడాలి, పెద్దోడితో ఎలా మాట్లాడాలి, మర్యాద లేదు, చిన్న పెద్ద తేడా లేదు. ఎందుకంటే జ్ఞానం లేని ప్రజలు చెడిపోతారని బైబిల్ గ్రంథం చెప్తుంది. జ్ఞానం లేదు, మంచి పనులు చేయటానికి ఎవరికి జ్ఞానం లేదు. మంచి మాటలు చెప్పి మనము అభివృద్ధి పొందుకుందాం, మంచి మాటలతో జీవించుకుందాం, మంచి మాటలతో మంచి నీతిగా యథార్థంగా రూపాయి సంపాదించుకుందాం అనేది లేదు. ఈ అంతకాల దీనంలో అన్యాయాలు జరుగుతున్నాయి. అన్యాయాలు ఎట్లా జరుగుతుందో తెలుసా? స్వార్థం వల్ల నాకు కావాల్సింది దక్కలేదు, నాకు కావాల్సింది దొరకలేదు, నాకు ఇవ్వలేదు, దొరకలేదని ఏం జరుగుతుందంటే భార్య భర్తను చంపుతుంది, భర్త భార్యను చంపుతున్నారు, పిల్లల తల్లిదండ్రులను చంపుతున్నారు. దేవుని బిడ్డలారా గమనించండి, లోక ప్రేమ, భార్య ఉండి ఇంకొక భార్యతో ఉంటున్నా, భర్త ఉండి భార్య ఇంకొక భర్తతో ఉంటున్నా. ఎందుకు? ఇది అపాయకరమైన కాలం వచ్చి ఉన్నది. ఈ అంత దినంలో అపాయకరమైన కాలము వచ్చి ఉన్నది. ఈరోజు మన పిల్లల్ని బుద్ధి చెప్పట్లేదు. మన పిల్లగాలు, మన కొడుకులు, మన బిడ్డలు 10 సంవత్సరాలు అయితే చాలు ప్రేమలో పడిపోయి లేచిపోయి, చూడండి దేవుని బిడ్డ, కంటి కనపడకుండా కనుమరుగవుతున్నారు. దేవుని బిడ్డ, ఈ రోజు మన కుటుంబాన్ని కాపాడవలసిన బాధ్యత నీకు, నాకు, మనకు అందరికీ ఉంది. యేసుప్రభు అదే అంటున్నాడు. యేసుప్రభు ఏమంటున్నాడు తెలుసా? నేను మిమ్మల్ని కాపాడుతా, నేను మీకు బోధ చేస్తాం, నా బోధ ప్రకారం మీరు జీవించండి, నా మాట ప్రకారం మీరు బ్రతకండి. అప్పుడు నిజమైన బ్రతుకు, అప్పుడు నిజమైన మంచి బ్రతుకు, నూతన జీవితం. దేవుని బిడ్డరా, తాగి రోగాలు వచ్చి పాడైపోతున్నారు. హాస్పిటల్ చూపిద్దామంటే డబ్బు లేదు, ధనం లేదు, ఆస్తి లేదు. ఉన్నదానికి చూపించి అయిపోతున్నాయి. లాస్ట్కి చనిపోవడం తప్ప వేరే మార్గం లేదు. నీకు కాపాడటం కూడా రాలేదు, నీకు సహాయం చేయడం కూడా రాలేదు. మంచిగా ఉన్నప్పుడు నీ దగ్గర వస్తారు, మంచిగా లేనప్పుడు నీ దగ్గర ఎవరు రారు. ఇది సత్యము దేవుని బిడ్డలారా.
అందుకనే యేసు ప్రభు ఏమంటున్నా అంటే, నశించడాన్ని వెతికి రక్షించడానికి మనిషి కుమారుడు ఈ లోకానికి వచ్చాడని చెప్పు. అందుకనే మేము చెబుతున్నాం. మేము కూడా ఒకప్పుడు రోగంతో ఉన్నప్పుడు, జబ్బుతో ఉన్నప్పుడు, నిన్నటి దిన మీరు విన్నారు, నిన్న రాత్రి మంచి పెద్ద దైవజనుడు, ఆయన 7 కొండలు, కానీ ఆయన ఒక పెద్ద జబ్బుతో ఈయన బతుకోడు. అత్తమామలంటే ఈ 7 కొండలకి నా బిడ్డనిస్తానని చెప్పారంట. ఫస్ట్ మంచిగా ఉన్నప్పుడు, తర్వాత భయంకరం అంటే రోగం వచ్చినప్పుడు 7 కొండలు బతికి బట్ట కట్టడని, ఈయన పిల్లని ఇవ్వద్దని చెప్పారు. దేవుని బిడ్డారా, యేసు ప్రభు అంటే ఆసామాసం ఏమో నమ్మలేదు. యేసు ప్రభుని నమ్మి యేసు ప్రభుని ఇష్టంగా జీవించాలి, నీతిగా, యథార్థంగా, పవిత్రంగా. యేసు ప్రభుని నచ్చినట్టు జీవించినప్పుడు నిజమైన విశ్వాసులు, నిజమైన క్రైస్తువులు, నిజమైన దేవుని బిడ్డలు. దేవుని బిడ్డారా గమనించండి. అందుకని కీర్తనలు మొదటి అధ్యాయం 1వ వచనంలో ఉంటది. అక్కడ ఏమని ఉంటే తెలుసా? అపహాసుకులు కూర్చున్న చోట కూర్చుండక, పాపల మార్గం నడవక. అపహాసులు కూర్చున్న చోట కూర్చుండగా. దేవుని బిడ్డారా గమనించండి. అక్కడేమని ఉంటదంటే, దేవుని బిడ్డారా అక్కడేమని ఉంటదంటే, అపహాసుకులు కూర్చున్న చోట కూర్చుండక, పాపుల మార్గం నడవక. దేవుని బిడ్డారా అక్కడేముంది అంటే, మనం అపహాసుకులు అంటే మనం ఇష్టానుసారంగా జీవించేవారు, వాళ్ళకి నచ్చినట్టు జీవించేవారు, వాళ్ళకి నచ్చినట్టు బ్రతికేవారు. వాళ్ళ ఇష్టానుసారంగా వాళ్ళు బతుకుతారు, ఇష్టానుసారంగా కొట్టుకుపోతారు, ఇష్టానుసారంగా అడ్డమైన జగడాలు చేసి చచ్చిపోతారు. దేవుని బిడ్డలు, మన జీవితం విలువైన జీవితం విలువ లేకుండా బ్రతుకుతున్నాం. విలువైన బ్రతుకుని విలువ లేకుండా మనం జీవిస్తున్నాం. దేవుని బిడ్డలు గమనించండి. అందుకని ఉదయకాల సమయంలో దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నా మేర్తి నా మరిని నాయకుడా, ఇప్పటికే నీ ఇంజట్కే నీ కుటుంబము, నీ ముత్తే పిల్ల, నీ కుటుంబాలు బాధలు, దుఃఖము, వ్యాధులతో మింతిన బాయో. యేసు ప్రభు దగ్గరికి వస్తే నీ బాధ తీసుకోరు, నీ దుఃఖము తీసుకోరు, నీకున్న సమస్యలు తీసివాడుతారు, నీకున్న కష్టకు బాధకన్ని తీసివాడుతారు. నీ విశ్వాసంతో యేసు ప్రభు దగ్గర వత్తరితే నీకు సహాయం కీతరు. దేవుని బిడ్డలు, అందుకని ఇలా నశించిపోయేటోళ్ళకి యేసు ప్రభు బ్రతికించడానికి వచ్చారు. ఇలా నశించదాయనకి, ఇలా పాడాస్తాయనకి, అడ్డమైన పరితుంగి అడ్డంగా డొలిదాయనకి దేవుడు ఈ రోజు క్రితమంతో హృదయకాల చంపిన ఆదివారం గమనించండి. దేవుని బిడ్డారా, దేవుడు నిజమైన ఏకైక దేవుడు ఒక్కడే. దేవుని బిడ్డారా, ఏకైక దేవుడు యేసు ప్రభువే. ఆ దేవుడు నీ బతుకును బాగు చేస్తాడు. నీకు మంచి బతుకుని నీ బతుకు బాగుతుంటారు, మంచి బతుకు ఇస్తారు, కొత్త బతుకు, కొత్త జీవితం, కొత్త నీకు మార్పు కలుగుతుంటారు. దేవుని బిడ్డారా గమనించండి. అందుకేనే ఇక్కడ ఏమంటున్నా అంటే, పాపుల్ని రక్షించడానికి క్రీస్తు యేసు లోకానికి వచ్చాడు. ఆయన రక్షిస్తాడు, నమ్మాలి. యేసు ప్రభుని నమ్మి విశ్వసివ్వాలి. యేసు ప్రభు దేవుడిలో మన నోటికి మన పైరుతో ఒప్పుకుండవాలి, మన హృదయంతో ఒప్పుకుండవాలి, మన జీవితం మనం ఒప్పుకుండవాలి. అచ్చుడు దేవుడు నీ పట్ల గొప్ప కార్యం జరిగిస్తాడు. అప్పుడు నీ పట్ల దేవుడు నీ కుటుంబాన్ని రక్షించుతారు, నీ కుటుంబాన్ని బాగా తుంగుతారు. దేవుని బిడ్డారా, ప్రతిరోజు న్యూస్ ఛానల్ చూస్తున్నాం, వార్త చూస్తున్నాం. యాక్సిడెంట్, మన జీవితం గాలి లాంటి జీవితం, మన బతుకు ఆవిరి లాంటి బతుకు. బెస్వర్జాలు బతుకుతాం తెలియో, బతికి మందనస్వర్జాలు మంచిగా బతకాలి, సంతోషంగా బతకాలి, సమాధానంతో బతకవాలి, ప్రేమ కలిగి బతకవాలి. దేవుని బిడ్డలు గమనించండి. అందుకని దేవుడు అడుగుతున్నాడు, నీకు ప్రేమ లేదా, సంతోషం ఇల్లా, సమాధానం ఇల్లా, ఆనందం ఇల్లా, నా దగ్గర రా. అందుకని ప్రయాసపడి భారం మోసుకుంటున్న సమస్త జనులారా,
దేవుడికి ఎత్తమంటారు. నువ్వు ఒక బాధక నువ్వు ఒక ఎవ్వరు తీర్చలేని బాధ తెమింతిన, దుఃఖం తెమింతిన, రోగం తెమింతిన, నీకు విడిపించినారు బేనర్ ఇల్లారా, నీకు సహాయం కినారు బేనర్ ఇల్లారా, యేసు ప్రభు నీ కోసం ఎదురుడమంటారు. యేసు ప్రభు నీకు ప్రేమించమంటారు. యేసు ప్రభు నీకు బెసకు జీవికి కరంగమంటారు. యేసు ప్రభు నీ కోసం ఎదురుడమంటారు. కానీ గమనించటి నాను దాదలోడి అక్క చెల్లెలు తమ్ముడు, దేవుడు నీకు ప్రేమించమంటారు. చూడండి, ఈరోజు మనము దేవుడు బతకతము తిరిగితే, మనం మంచి బతకవలే తిరిగితే యేసు ప్రభు తప్ప నీకు వేరే మార్గం ఇల్లే. మంచి బతుకు తిరిగితే యేసు ప్రభే మనకు మంచి బతికితారు. యేసు ప్రభే మంచి మార్గంలో నడిపించుతారు. యేసు ప్రభే మనకు బుద్ధికి ఎత్తుతారు. మన జీవ చరిత్రత, మన జీవిత చరిత్రకి బైబిల్ గ్రంథంతో రాయబడినంతే దేవుని బిడ్డారా. అందుకని ఈ రోజు 20 సంవత్సరకు 30 సంవత్సరకు 40 సంవత్సరకు డొల్లి తాగుతారు. బాగుమైతేను పాపం వాళ్ళ జీవితము మరణం. దేవుని బిడ్డారా, పాపము చిన్న పాపమైన పెద్ద పాపమైన మనము అలాంటి పాపంలో పడి ఉన్నాం. చిన్నపిల్లలు మొదలుకొని పెద్దవారు అందరూ దేవుని బిడ్డారా గమనించండి. ఒకప్పుడు నా చిన్ననాటిలో 6-10 సంవత్సరాల్లో ఒక 30 సంవత్సరాలు 35 సంవత్సరాలు వయసు వస్తే పెళ్లి అయ్యేటోళ్ళు, పెండులాయనుడు ఇంజే 30-35 సంవత్సరాలు వయసు రాకముని 10 సంవత్సరాలు వస్తే చాలు. మన బిడ్డలు లోకం సరంగా లోక జ్ఞానంలో పెంచుతున్నాం. దేవుని బిడ్డలు భక్తి జ్ఞానంలో పెంచాలి, భక్తిగా ఉండాలి, భక్తిలో పెంచాలి. అప్పుడు మన కుటుంబాలు బాగుపడతాయి. అందుకనే ఈ సమయంలో దేవుడు చెప్తున్నాడు, నశించడాన్ని వెతికి రక్షించడానికి మనుషు కుమారుడు ఈ లోకానికి వచ్చాడు. నేను వచ్చాను, నా గురించి చెప్పండి, నా మాట అని చెప్పండి, నేను బాగు చేస్తాను అని దేవుడు సెలవిస్తున్నాడు. ఈ ఉదయకాల సమయంలో ఈ మాటలు విన్న గ్రామస్తులందరికీ మీకు శుభాది వందనాలు తెలియపరుస్తున్నా. మీరు ఆశీర్వదించబడాలని, మీరు చక్కగా సుఖంగా మందవాలించో, మీరు మారుమనసు పొందవాలించో, మీకోసం ప్రార్థన తుంగంతో ప్రతిరోజు మీరు కూడా దీవించబడదవా, మీరు కూడా మాలాగా మారాలి, రక్షణ పొందాలి, మారుమనసు పొందాలి. యేసు ప్రభుని నమ్మి సుట్ట సారా పొగ్గో మందిని అబద్ధకు దొంగతనకు ఇవన్నీ విడిచి యేసు ప్రభు కోసము మనం బతకవాలి. మనం కమెక్కిసు నెలతి డోడకు చింతించి యేసు ప్రభుని కొరకు నీతిగా, యథార్థంగా, పవిత్రంగా, పరిశుద్ధంగా బతకాలి. ఇది నిజమైన బతుకు. అందుకనే అంటారు లోకంలో పెద్దలు అంటారు, నీ బతుకేంటి, నీవేంటి, నీ భార్య పిల్లల్ని సాదుకోవడం, నీ భార్య పిల్లల్ని ఎట్లా సాదుకుంటావు అని అంటూ ఉంటారు తాగబోతున్న కొంతమంది పెద్దోళ్ళు. దేవుని బిడ్డారా, వాడు తాగి భార్య పిల్లల్ని పట్టించుకోడు, రోగం వస్తే పట్టించుకోడు, మంచిగుంటే తెచ్చి పెట్టడు, భోజనం పెట్టడు. దేవుని బిడ్డారా, లోక ఆలోచన, లోక పాపములో, లోక ఆలోచనలో, పాపములో ఇరుకపోయి ఉన్నారు. దేవుని బిడ్డారా, ఏ ఉదయకాల సమయంలో దేవుని మందిరికి రండి. ఇక్కడ దేవుని మందిరం ఉంది, దేవుని మందిరం ఉంది. మరి ఇక్కడ వచ్చి మీరు మరి ప్రార్థన చేస్తే మీకోసం మేము ప్రార్థన చేస్తాం. దేవుడు మీకు విడిపిస్తాడు. మీకు మీ కుటుంబాన్ని దేవుడు నిండారగా ఆశీర్వదించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.